Competition కంటే కూడా the content is good. You especially చెప్తున్నా కదా, people who just now started as influencers, and the your platform brother, it's everybody's platform. So all the best to everyone. Do it well. Thank you. Thank you so much for this. Make some noise. So it's time to unveil. It's a thrilling influencer challenge. So put your hands together. Everywhere the influencer unnaro okasari andaru make some noise everybody for this influencer challenge. Come on. I request all the influencers come forward onto the stage for a group photo. All the influencers. I request to all the girls and boys, all the influencers, please come forward onto the stage for a group photo. Alright, can you all say hip hip? Hooray! Hip hip! Hooray! Hands up everybody! Hip hip! Hooray! Hip hip! Hooray! Alright, thank you. Thank you very much, media. అంటే ఇలాంటి ఒక కొత్త ఇనిషియేషన్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా థ్రిల్ సిటీ తరపు నుండి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చేసి తను ఈ కర్టన్ రైజర్ లాంచ్ చేశారు. అందరు అడుగుతున్నారు ఏంటంటే వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్. ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ఏంటిది, ఇది కొత్త పదం లాగా ఉన్నది, ఇంతవరకు ఎక్కడ ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనేది అన్నప్పుడు మేము ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలనే థ్రిల్ సిటీ టీం అంతా కలిసి ఒక ఫస్ట్ ఇనిషియేషన్ చేసినాము. జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో మీడియాతో పాటు ఏదైనా క్లయింట్ తన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అవుట్డోర్ మీడియా, ఇండోర్ మీడియా, ఇలాంటి ప్రింట్ ఇన్ని మీడియాలు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా అనేది చాలా కీలకమైపోయింది. సోషల్ మీడియా చాలా కీలకమైంది. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాహకాలుగా అయిపోయారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క పోస్ట్ చేస్తే ఈరోజు కొన్ని లక్షల వేల మందికి కూడా రీచ్ అవుతుంది. సెలబ్రిటీస్ కూడా మనకు ఇన్ఫ్లుయెన్సర్స్ గా జరుగుతున్నది. అంటే టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమానులకి కావచ్చు, వాళ్ళ ప్రేక్షకులకి కావచ్చు, వాళ్ళను కొలిచే వాళ్ళకి కావచ్చు, అందరికీ ఈజీగా రీచ్ కావాలంటే సోషల్ మీడియా చాలా కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ఫాస్ట్ మూమెంట్ లో ఒక కంటెంట్ వెళ్తుంది అనే దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సోషల్ మీడియా కంటెంట్ ను ముందుకు తీసుకెళ్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతిసారి ఏమవుతున్నది అంటే నాకు అవసరం ఉంటుంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో తీస్తారు, తను వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకు మధ్యలో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం ఒక టాస్క్ ఇవ్వాలి. నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్స్ అనో, బెస్ట్ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనో, బాగా ఒక మంచి కంటెంట్ ని ఈజీగా తీసుకెళ్లే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఇలా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దేర్ హావింగ్ యువర్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నా, ప్రపంచంలో కూడా ఉందో లేదో చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎక్కడనో పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి, ఆ వీడియోలో నుంచి బెస్ట్ వీడియో ఉంటే మేము సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్ లో తేడా వస్తుంది. ఎందుకంటే ఒకరు చార్మినార్ తీయొచ్చు, ఒకరు తాజ్ మహల్ తీయొచ్చు, ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ లో తీయొచ్చు. సో ఇదంతా కాదు, ఒకటే ప్లేస్ ని థ్రిల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్, థ్రిల్ సిటీలో 3D థియేటర్ ఉంది, హారర్ మేజ్ ఉన్నది, ఫన్ జోన్ ఉన్నది, బంపర్ కార్స్ ఉన్నవి, పెండులం ఉన్నది, ఇది వందలాది గేమ్స్ ఉన్నాయి. విఆర్ గేమ్స్ ఉంది, కొత్త విఆర్ గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్. ఈ థీమ్ పార్క్ ని మీ యాంగిల్లో షూట్ చేయండి. ఇంతవరకు
ఒకే ఒకే వస్తువుని కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ట్యాగ్ చేయండి. ఇదే మనం ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్.